జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి ఈ ఇద్దరు లిక్కర్‌కి సూత్రధారులు. అసలు రైడ్ చేసిందే మా ప్రభుత్వం. వాళ్ళని సస్పెండ్ చేసింది కూడా పార్టీ. కాబట్టి మేమేమి అవినీతి పరులు వెనకేసుకురాము అని ముందు చెప్పి, ఆ తర్వాత వాళ్ళని కాపాడడానికి ప్రయత్నిస్తుండటం వల్లే ఆ చిత్తశుద్ధి, ఆ నమ్మకం కోల్పోయిన పరిస్థితి. ముందు కల్తీ లిక్కర్ వ్యవహారంలో ప్రభుత్వపు పాత్రని ప్రశంసించాం మనం కూడా. ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళైనా సరే వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ఇది కరెక్టు, ఇది బాధ్యతాయుతత్వం, జగన్‌కి చేతకాలేదు ఇది అన్నటువంటి. బట్ ఇప్పుడు తర్వాత ఏమైంది? దాన్ని డైవర్ట్ చేసి దొంగ కేసులు పెట్టడానికి, దాంట్లోకి వైసీపీని లాగడానికి, ఎవరికెవరికో ఉండే ఫ్రెండ్‌షిప్‌లో లేకపోతే చుట్టరికాలు, బంధుత్వాలను బేస్ చేసుకుని వాళ్ళకి లింకులు కట్టడానికి చేస్తున్నటువంటి తప్పుడు ప్రయత్నంతో ఆ కేసు పక్కకెళ్ళిపోతుంది. రెండోది జనార్దన్ రావు అనేటటువంటి అతను, జయచంద్రారెడ్డి ఇందులో సూత్రధారులని గుర్తించి ఎన్ని రోజులైంది? రైడ్ చేసిన రోజులు గుర్తించారు. అప్పుడు సోదాలు చేయాలా? ఇప్పుడు సోదాలు చేయాలా? ఇప్పుడు సోదాలు చేస్తే ఏమొస్తుంది అక్కడ? ఇప్పటిదాకా అట్టి పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో ఏమన్నా దాచిపెట్టాలనుకున్నాయి. అంటే ఎందుకు చేశారు అంటే సహజంగా ఇప్పుడు వీళ్ళు ఎవరియన్నా లింకులు కలిపి పెట్టి ఇరికించాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర పెట్టి పెట్టడానికి వాడతారు. అది ఇప్పుడు చేసేది. అంతకు మించి ఏమీ లేదు. సోదాలు ఇప్పుడు చేస్తే జనార్దన్ రావు ఇంట్లో ఇవాళ సోదాలు చేశారట సిట్ వాళ్ళు. ఇన్ని రోజులు నిద్రపోయారా పోలీసులు? ఇన్ని రోజుల పాటు ప్రభుత్వానికి పట్టలేదా? ఇవాళ ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి జైల్లో రిమాండ్లో ఉన్న టైంలో ఇక్కడ సోదాలు చేస్తే ఏం ఒరుగుతుంది? పోనీ ఇంకో 2 రోజులు ఆగి ఆ గేమ్ ఏదో మనం కథ తయారు చేసాం కదా, యండమూరి వీరేంద్రనాథ్ స్టోరీ, అట్లాగా 2 రోజులు అయిన తర్వాత ఆ జనార్దన్ రావుని పోలీస్ కస్టడీకి తీసుకుని అతన్ని విచారించాక అతను ఏదో చెప్పాడని అప్పుడు సోదా చేసి అయ్యో పట్టుకున్నా ఒక అర్థం ఉండేదేమో. కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. తప్పు అంటే కేసు కరెక్ట్గా అయితే ఫస్ట్ కరెక్ట్గా పట్టుకున్నారు, కానీ దాన్ని రాజకీయం చేయాలనుకునే ప్రయత్నంలో కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు.